లోకాసు వార్త 18వ అధ్యాయంలో ఒక 2 మాటలు నేను మీకు చెప్తాను. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడ వందనాలు. ఈ దిన సేవకుని మరుగుపరుచుకుని కొన్ని విషయాలు మాట్లాడమని, కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. క్రైస్తవ లోకములో 2 రకాల ప్రజలు ఉంటారు. ఆ 2 రకాల ప్రజలలో ఈ స్థలములో ఉన్న మనలో ప్రతి ఒక్కరు కూడా ఉంటాం. ఒకటి ఆహ్, లో లూకాసు వార్త 18వ అధ్యాయం 9వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, తామే నీతిమంతులమని అనుకునేవారంట. ఏంటండి? తామే నీతిమంతులమని అనుకునేవారు ఒకటవ రకం. రెండవ రకం ఏంటంటే, అదే అధ్యాయంలో 13వ వచనంలో ఆఖరి మాట, దేవా పాపినైన నన్ను కరుణించుమని పలికెను. ఒకరు ఏమనుకుంటారంటే, తాను భక్తిపరుణ్ణి, తాను నీతిమంతుణ్ణి అని అనేకులకు కనబరుచుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. వీళ్ళొక రకం. రెండవ రకం ఏంటంటే, తాము భక్తిపరులమని, నీతిమంతులమని ఎవరికి తెలియపరచాలి అనుకోరు కానీ, భక్తిపరులుగా, నీతిమంతులుగా బ్రతకడానికి అనుక్షణము ప్రయాసపడతారు. వీళ్ళు రెండవ రకం. ఒకటవ రకం ఎవరంటే, తాము నీతిమంతులమని, భక్తిపరులమని అనేకులకు కనబరుచుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. రెండవ రకం ఏంటంటే, వాళ్ళు భక్తిపరులని కనబరుచుకోవడానికి ప్రయత్నం చేయరు కానీ, భక్తిపరులుగా జీవించడానికి ప్రయాసపడతారు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఈ 2 గుంపుల్లో నువ్వు ఏ గుంపులో ఉన్నావో ఒకసారి నువ్వు ఆలోచన చేయి. మనం చదువుకున్న ఈ భాగంలో 2 వ్యక్తులు ఉన్నారు. ఒకరు పరిసయ్యుడైతే రెండో వ్యక్తి సుంకరి. ఒకడు అంటున్నాడు, నేను దొంగతనం చేయలేదు, అన్యాయం చేయలేదు, వ్యభిచారం చేయలేదు, ఇతర మనుషుల్లా కూడా నేను లేను, కనీసం ఈ సుంకరిలా కూడా నేను లేను, నేను చాలా నీతిమంతుడిగా ఉన్నాను అని తన యొక్క నీతిమత్వాన్ని, భక్తి జీవితాన్ని దేవునికి కనపరచడానికి తను ప్రయాసపడుతూ ఉన్నాడు. ఇంకొక ఆయన అంటున్నాడు, ప్రభువా నీ వైపు చూడడానికి కూడా నాకు ధైర్యం సరిపోవట్లేదయ్యా, నేను పాపిని, నన్ను క్షమించు అని మాట్లాడుతున్నాడు. వీరిద్దరిలో దేవుడు సుంకరిని నీతిమంతుడిగా మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. ఎవరైతే భక్తిపరులుగా జీవించడానికి, ఎవరైతే నీతిపరులుగా జీవించడానికి అనుక్షణము ప్రయాసపడుతూ ఉంటారో, జీవించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారో, వారే దేవుని దృష్టిలో భక్తిపరులు, నీతిమంతులు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి నువ్వు ఇతరులకు భక్తిపరుడుగా, ఇతరులకు నీతిమంతుడిగా, ఇతరులకు మంచివాడిగా కనపరుచుకోవడానికి ప్రయాసపడడం కంటే, నీవు భక్తిగా జీవించడానికి, నీతిమంతుడిగా జీవించడానికి, మంచివాడిగా, పరిశుద్ధుడిగా జీవించడానికి అనుక్షణము ప్రయాసపడితే ప్రభువు నిన్ను మెచ్చుకుంటాడు. ప్రభువు నీకు ప్రతిఫలం ఇస్తాడు. ప్రభువు నిన్ను ఆశీర్వాదకరంగా నిలబెడతాడు. అనేక మంది వ్యక్తులకు ఆదర్శవంతముగా దేవుడు నిన్ను నిలబెడతాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఇదే అధ్యాయములో 18వ వచనం నుంచి చూస్తే గనక అక్కడ ఒక వ్యక్తి అంటున్నాడు, నిత్య జీవానికి వారసుడిగా ఉండాలంటే నేనేం చేయాలి అంటే, యేసు ప్రభు కొన్ని విషయాలు చెప్పాడు. వ్యభిచరించవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలుకవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానించుము, ఇవన్నీ చెప్తే ఆయన అంటున్నాడు, ఇవన్నీ చిన్నప్పటి నుంచే నేను పాటిస్తున్నాను అంటే, ఓ శబాష్, నువ్వు నువ్వు నిత్య జీవానికి వెళతావు అని ప్రభువు అనలేదు. ఎందుకంటే ఈయన కూడా నీతిమంతుడిగా, భక్తిపరుడుగా కనబరుచుకోవడానికి ప్రయత్నం చేస్తున్న వ్యక్తి. ఈయనేమో యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి ఈ ఆజ్ఞలన్నీ కూడా నేను బాల్యం నుంచి పాటిస్తున్నాను అంటే, ఆయన అనుకుని ఉంటాడు, నన్ను యేసు ప్రభు శబాష్ అని ఉంటాడు, శబాష్ అంటాడు అనుకుని ఉంటాడు. కానీ ఆయన అన్నాడు, నీకు ఇంకా ఒకటి కొదువుగా ఉందన్నాడు. నేనే భక్తిపడిని అనుకుంటే దేవుడు అంటాడు, నీకు ఇంకా ఒకటి కొదువుగా ఉంది, నువ్వు ఇంకా నేర్చుకోవాల్సినవి ఉన్నాయి, నువ్వు ఇంకా సరి చేసుకోవాల్సినవి ఉన్నాయి, నువ్వు ఇంకా అలవాటు చేసుకోవాల్సినవి ఉన్నాయి అని ప్రభు తెలియపరుస్తాడు. కాబట్టి ఈ స్థలములో ఉన్న మనమందరము, నేను భక్తిపరుణ్ణి, నేను సంపూర్ణ సిద్ధి కలిగి ఉన్నాను అని ఎప్పుడు కూడా ఎవరు కూడా మిమ్మల్ని మీరు మోసం చేసుకోవద్దు.
ఒక భక్తుడు ఈ విధంగా అన్నాడు. ఏమన్నాడంటే, నేను నీతిమంతుణ్ణి, 100% నీతిమంతుణ్ణి, భక్తిపరుడని అనుకోవట్లేదు కానీ నీతిగా బ్రతకడానికి, భక్తిగా బ్రతకడానికి అనుక్షణము శక్తికి మించి ప్రయాసపడుతున్నానని చెప్పాడు. దేవుడికి స్తోత్రం. అనుక్షణము శక్తికి మించి ప్రయాసపడుతున్నానని చెప్పాడు. నువ్వు ఎన్నో విషయాల కోసం ప్రయాసపడుతున్నావు. నీ భార్య కోసం, నీ పిల్లల కోసం, నీ కుటుంబం కోసం, నీ ఉద్యోగం కోసం, నీ వ్యాపారం కోసం, నీ ఇంటి కోసం ప్రయాసపడుతున్నావు. తప్పేమీ కాదు, ఖచ్చితంగా ప్రయాసపడాలి. వాటన్నిటికంటే ముఖ్యంగా నీవు భక్తిపరుడుగా జీవించడానికి, నిత్య జీవానికి వారసుడిగా జీవించడానికి అనుక్షణము ప్రయాసపడాలి. ఈ లోక సంబంధమైన వాటి కోసం నువ్వు ఎంత ప్రయాసపడినా అదంతా వట్టిదే, అదంతా మట్టిదే. కానీ దేవుని కోసం, దేవుని రాజ్యం కోసం నువ్వు ప్రయాసపడితే దేవుడు నిన్ను మెచ్చుకుంటాడు. బలా నమ్మకమైన మంచి దాసుడా అంటాడు. నాకు ఇష్టమైన కుమారుడా, నాకు ఇష్టమైన కుమార్తె అంటాడు. అందుకే కొంతమంది వాళ్ళు భక్తిపరులను ఎవరికి కనబరుచుకోరు కానీ చాలా ప్రయాసపడతా ఉంటారు. దేవుని కోసం, దేవుని పని కోసం, భక్తి కలిగి జీవించడం కోసం చాలా ప్రయాసపడతా ఉంటారు. అలాంటి వ్యక్తులలో నీవు ఒక వ్యక్తిగా ఉండాలని ఈ రాత్రికాల సమయంలో ఒక చక్కని పిలుపును నేను మీకు ఇస్తున్నాను. దేవుడికి స్తోత్రం. ఎందుకంటే ఒకరోజు మనందరము దేవుని యొక్క న్యాయపీఠం ముందు నిలబడవలసిన వారముగా ఉన్నాం. ఆ సమయంలో దేవుడు మన గురించి ఒక మంచి మాట చెప్పగలిగేలాంటి బ్రతుకుని బతికితే నిజంగా ఆ వ్యక్తి అంత ధన్యుడు ఇంకెవరు కూడా లేరు. కొంతమంది బ్రతుకు ఎలా ఉంటుందంటే జీవితకాలం అంతా భక్తి చేస్తారు కానీ చివరిలో తేడా వస్తుంది. కొంతమంది జీవితంలో తెలుసో తెలియకో చాలా తప్పులు చేస్తారు కానీ ఒకానొక సమయం వస్తే వాళ్ళు తెలుసుకుని తమ్మును తాము ప్రభువుకు అప్పగించుకుంటారు. నేను చాలాసార్లు చెప్తున్నా ఒక మాట. బైబిల్ అంతట్లో అదృష్టవంతుడు సిలువ మీద యేసుప్రభు పక్కన సిలువ వేయబడ్డ మంచి దొంగ అయితే, బైబిల్ అంతట్లో దురదృష్టవంతుడు ఇస్కరియోతు యూదా. యేసుప్రభుతో తిరిగాడు, ఎన్నో విషయాలు నేర్చుకున్నాడు కానీ చివరికి శాపగ్రస్తుడిగా ముగించాల్సి వచ్చింది. కానీ అంతవరకు ఒక దొంగగా బ్రతికాడు కానీ ప్రభువుకి తన జీవితాన్ని, తన శరీరాన్ని, తన ప్రాణాన్ని, తన హృదయాన్ని అప్పగించి ధన్యుడైపోయాడు శిలువ మీద ఆ రెండవ దొంగ. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలు గమనించండి. ఎన్నో విషయాలు మనం వింటూ ఉన్నాం, ఎన్నోసార్లు దేవుని వాక్యాన్ని చదువుతూ ఉన్నాం, ఎన్నో ప్రసంగాలు వింటూ ఉన్నాం. కానీ మనం విన్న ప్రసంగాలు, మనం నేర్చుకున్న విషయాలు అవి పనికి రాకుండా, ఉపయోగపడకుండా, నీతిమంతుడిగా నిన్ను మార్చకుండా అవి ఉండకూడదు. వాటికి నీవు లోబడి వాటిని అనుసరించి జీవించినప్పుడు నిజంగా దేవుడు నిన్ను బట్టి సంతోషిస్తాడు, నిన్ను బట్టి ఆనందిస్తాడు, నిన్ను అనేకులకు సంతోషకరమైన వ్యక్తిగా మారుస్తాడు, అనేక మందికి దీవెనకరమైన వ్యక్తిగా మారుస్తాడు. కాబట్టి ఆయన మాట వినే వ్యక్తులుగా మనం ఉందాం. ఆయన దగ్గర మనం తగ్గింపు జీవితాన్ని కలిగి జీవించే వ్యక్తులుగా ఉన్నట్లయితే నిజంగా దేవుడు సంతోషిస్తాడు, అనేకులకు సంతోష కారణంగా మనల్ని మారుస్తాడు, మనకు కూడా గొప్ప ఆనందాన్ని ఇస్తాడు. నేను ఒక మాట ఖచ్చితంగా చెప్తాను. భూమి మీద ఎవరు నిజంగా సంతోషంగా ఉండగలుగుతారు, ఎవరు నిజంగా ధైర్యంగా ఉండగలుగుతారంటే సంపూర్ణమైన భక్తి కలిగిన వాడు మాత్రమే. డబ్బున్నవాడు కాదు, తెలివైనవాడు కాదు, పదవి కలిగిన వాడు కాదు, కానీ సంపూర్ణమైనటువంటి భక్తి కలిగిన వాడే ధైర్యంగా బతకగలుగుతాడు. నిజంగా ఆ వ్యక్తి చాలా ధన్యుడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అది ఒక రోజులో వచ్చేది కాదు. ఒక మాట వినండి, మారు మనసు పొందడానికి ఒక క్షణం సరిపోద్ది, కానీ భక్తిగా జీవించడానికి నీ జీవితకాలం అంతా ప్రయాసపడాలి. మారు మనసు పొందడానికి ఒక క్షణం చాలు, కానీ భక్తి నేర్చుకోవడానికి, భక్తిపరుడని పేరు తెచ్చుకోవడానికి జీవితకాలం అంతా ప్రయాసపడాలి. ఒక ఆయన ఇలా అన్నాడు, మంచివాడని పేరు తెచ్చుకోవడం చాలా సులువే కానీ మంచివాడని పేరు నిలబెట్టుకోవడం చాలా కష్టం. భక్తిపరుని పేరు తెచ్చుకోవడం కంటే భక్తిపరుని నిత్యము దేవునితో పిలిపించుకోవడం చాలా కష్టం. కష్టమైనా దానికోసం ప్రయాసపడితే ఖచ్చితంగా దేవుడు ప్రతిఫలం ఇస్తాడు.
వాని వాని క్రియలు చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా దగ్గర ఉందని చెప్పినటువంటి ఆ ప్రభు సన్నిధిలో, ప్రభు ఎదుట, ప్రభు కొరకు నమ్మకంగా బ్రతుకుదాం, నమ్మకంగా జీవిస్తాం. దేవుని చేత ఒక మంచి సాక్ష్యాన్ని, ఒక మంచి పేరుని మనం కలిగి ఉందాం. బైబిల్ చాలామంది భక్తులు, యోబు, అలాగే దావీదు, అబ్రహాము, అనేక మంది భక్తులు దేవుని దగ్గర మంచి పేరు పొందుకున్నారు, మంచి స్థానాన్ని సంపాదించుకున్నారు. అలాగే మన పితరులు దైవజనులు యేసుదాస్ అయ్య గారు, పేతురయ్య గారు కూడా మంచి పేరుని ప్రజల దగ్గర, దేవుడి దగ్గర కూడా సంపాదించుకున్నారు. ఆ కోవలో ప్రయాణం చేస్తున్న మనము కూడా వారిని పోలి నడుచుకుందాం. దేవుని యొక్క వాక్యానుసారంగా జీవిందాం. దేవుడి ఈ మాటలు దీవించి ప్రతి వారికి ఆశీర్వాదకరంగా చేయునుగాక. ఆమెన్.